వాళ్ళు కూడా కష్టం ఏదో ఒకటి ఆడేసి వెళ్ళిపోవాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళకి మాత్రం చెమట్లు కట్టుతూ ఆడాల్సి వస్తుంది. సమ్మర్ కూడా సమ్మర్ కూడా చాలా మంచి రెస్పాన్స్. ఎవరు బాగోలేదని ఎవరు కంటిన్యూగా ఫుడ్ కంటిన్యూగా, ఎందుకంటే స్వెట్టింగ్ రూపంలో మొత్తం ఎనర్జీ అంతా లాస్ అవుతారు కదండి. లిక్విడ్స్ బాగా కంటిన్యూగా ఇస్తూనే ఉన్నాం. ఏ ప్రోగ్రామ్ చేసినా ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. ఈ సంవత్సరం 7 వాల్టులు చేసినామండి, ఇంతవరకు జరగల. 7 వాల్టులు చేసాం. ఎంఓసి ఫస్ట్ టైం చేసారు. 2 చేసాం విజయవాడలో. దాని ఎలా ఉందండి రిజల్ట్? చాలా హుషారుగా వెళ్తున్నారు, యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, బాగుంటది. బాగా యూజ్ చేస్తారు. డిస్కౌంట్ వాటికి వెళ్తున్నారండి. డిస్కౌంట్ వెళ్తున్నారు, రీకాల్ అన్నిటికి వెళ్ళారు చక్కగా. ట్రైనింగ్స్ అన్ని బాగా జరిగాయి, అన్ని ప్రాంతాల్లో జరిగాయి. అవును, చాలా మందిని బయటకు తీసుకొచ్చామండి ఈ సంవత్సరం. ట్రైనర్స్ మాత్రం చాలా మంది, అమ్మాయిలో గానీ అటు మా పిల్లలు గానీ అందరూ కూడా చాలా బాగా వచ్చారు, హుషారుగా వచ్చారు. ఎంత దూరమైన పాపం వెళ్ళమనగానే వెళ్ళారు. చాలా ఇంట్రెస్ట్ గా చేస్తున్నారు ఇదంతా కూడా. డాన్ టు డస్క్ ప్రతిసారి కూడా డాన్ టు డస్క్ జరుగుద్ది. డాన్ టు డస్క్ లో నేను గమనించిన ఆపర్చునిటీ ఏంటంటే, ఆ టైంలో కొంచెం డొనేషన్లు తీసుకోవడానికి కేసీఎఫ్లు కానీ, ముఖ్యంగా ఐకాన్ రిజిస్ట్రేషన్లు అనుకోకుండా వేలకు వేలు వచ్చేస్తాయి. ఏదో చిన్న ఆఫర్ పెట్టేస్తారు. బట్ మీరు చాలా డేర్ చేసి ఆ రెండే లేకుండా కంప్లీట్ గా సర్వీసెస్ చేసి, అది కూడా ఆ సర్వీసెస్ కూడా కొంచెం యూనిక్ గా ప్లాన్ చేశారు. జై జవాన్ జై కిసాన్ అని వాళ్ళకి బాగా సన్మానాలు అవి జరిగాయి. అంత స్టెప్ ఎలా వేయాలనిపించిందండి? నమ్మకం, ఎలాగో వస్తాయిలే అని, తర్వాత నమ్మకం, తర్వాత అయినా తీసుకోవచ్చు అని. డాన్ టు డస్క్ అనేది ఒక కలెక్షన్ పాయింట్ అయిపోయిందని విమర్శలు. నేను ఐఏఎస్ ఆఫీసర్ గా డాన్ టు డస్క్ ఎప్పుడు 2009 నుంచి వెళ్తున్నానండి. డాన్ టు డస్క్ ఒక సంవత్సరం 2-3 కూడా వెళ్తూ ఉంటాను. బాగా అనుభవం ఉంది నాకు డాన్ టు డస్క్ లో. సర్వీస్ జరిగితే ఓకే, కానీ ఎప్పుడైతే మనం ఈ కలెక్షన్ అనేది మొదలు పెట్టామో చాలా నెగిటివ్ గా వెళ్తాం ప్రజల్లోకి. డమ్మీ మెంబర్షిప్ పెరిగిపోతాం బాగా. ఈవెన్ 10 మంది మెంబర్స్ అంటున్నాం, ప్రెసిడెంట్ చేతకైనోడు అయితే ఆయనే కట్టేసుకుంటున్నాడు డబ్బులు, ప్రెసిడెంట్ ఆ మెంబర్స్. తర్వాత వివరాలు ఉండవు, వాళ్ళకి ఆ మెడల్ ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం, అయిపోతుంది. తర్వాత వచ్చేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గుడ్ స్టాండింగ్ ఉండాలంటే నువ్వు 100 మంది ఉన్నారక 100 మందికి కడితేనే గుడ్ స్టాండింగ్ అంటారు. 100 మందిలో పేర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి ఉండవు, గుడ్ స్టాండింగ్ పోతుంది. అదొకటి. కేసీఎఫ్లు కూడా అంతే. ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్ల మీద పాపం కొంతమంది మీద నిందలు కూడా పడుతున్నాయి. మేము డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఇంకా జమ అవ్వలేదు, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు వెళ్ళారు. అనవసరంగా ఐఏఎస్ ఆఫీసర్ల మీద మాట్లాడారు. అది ఎక్కడో ఏదో తేడా జరుగుతూ ఉంటాయి. అది సాఫ్ట్వేర్ లో అప్డేట్ అవ్వకపోవచ్చు, ఇంకో రకం వచ్చు. ఐఏఎస్ ఆఫీసర్లు తీసుకుని ఏం చేస్తారు ఈ డబ్బులు పాపం? అలాంటి కంప్లైంట్స్ కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి. సరే, నేను ఆలోచించిన ఇవన్నీ చెక్ పెట్టాలి మనకి. ఈసారి డాన్ టు డస్క్ ఈ సంవత్సరమే సేవానామ సంవత్సరంగా ఉండాలనుకుంటున్నాను. అందుకని డాన్ టు డస్క్ కూడా చక్కని ప్రణాళిక వేసుకుని అన్ని రకాల సేవా కార్యక్రమాలతో పాటు జై జవాన్ జై కిసాన్ అనేది ముఖ్యంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చాలా మంచి స్పందన వచ్చింది. అది రిలీజ్ చేసే ముందు కూడా కొంతమంది మన విజయవాడలో రేపు ఐకాన్ ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్లకి అప్పచెప్తాం, ఎప్పుడు చేసుకుంటాం కదా, ఒక బ్యాచ్ చేస్తాం, ఎప్పుడు మాకు అలవాటే. ఆయన అన్నాడు, మేడం ఆలోచించుకోండి, తర్వాత రిజిస్ట్రేషన్ మీరు ఇబ్బంది పడాలి, ఐకాన్ చేయడం కష్టం అయిపోతుంది. ఏం పర్లేదులే, వచ్చిన ఎలాగో వస్తే రాని, ఎలాగో రావులే అని తీసేసాం. చాలా చాలా ఆలోచించాం. ఐకాన్ రిజిస్ట్రేషన్ పెడతారు, అయ్యన్నా పెట్టండి అన్న, వచ్చేస్తాయి ఈజీగా 1500-2000 వచ్చేస్తాయి. అంటే లేదు, నేను డాక్టర్ కానీ ఓన్లీ సర్వీస్ ఇవి కూడా నేను పెట్టన్నాను. సరే, అందరూ బ్రహ్మాండంగా చేశారు. ఆ 2 రోజులకే 3 కోట్ల సర్వీస్, కేవలం డాన్ టు డస్క్ 3 కోట్ల సర్వీస్ జరిగింది లెక్కలు తేలి. ఈ సంవత్సరం కేసీఎఫ్ లో ఏంటండి, అది ఒకసారి నిశ్శబ్ద విప్లవం లాగా వచ్చేసి ఏం చేశారు ఏంటి, దానికి ఇలా చూస్తూ ఉండగానే వేలల్లోకి వెళ్ళిపోయింది బాగా. అవునండి, నేను స్టార్టింగ్ లోనే అందరికి చెప్పడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఒక మార్క్ క్రియేట్ చేశారు ఆయన, బెంచ్ మార్క్ లాగా. నియర్లీ 10,000 దాకా రీచ్ అయ్యారు ఆయన, రికార్డ్ అది. సో మళ్ళీ వెంటనే మనం కేసీఎఫ్ అదొకటి లాస్ట్ ఇయర్ ప్లస్ పాయింట్ ఏమైందంటే, నాకు తెలిసి అంతకుముందు సంవత్సరాల్లో కేసీఎఫ్లు రాలా. కరోనా టైం 2 years లో అంత శ్రద్ధగా ఉన్నారు. మనం డొనేషన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం అప్పట్లో. కేసీఎఫ్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ చేయలేదు. అందుకు నేనేముందంటే స్టార్టింగ్ లోనే మనం కేసీఎఫ్ గురించి ఎక్కడ అసలు ఎత్తద్దు, కానీ సర్వీస్ మీకు పెద్ద టఫ్ ఏంటంటే అంత ముందు సంవత్సరం ఎక్కువ చేసినాయి కాబట్టి
మీకు రావు ఇక అందరూ మనల్ని తిట్టుకుంటారు. కొంతమంది అర్థం చేసుకోరు, ఏదో మనకు సొంతానికి అడిగామని ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది. సో నేను ఈసారి అసలు ఈ సంవత్సరం కేసీఎఫ్లు అడగద్దు, వచ్చేవి అలాగే వస్తాయి, ఇచ్చేవాళ్ళు అలాగే. ఇప్పుడు ఒక క్లబ్ ప్రెసిడెంట్ ఉన్నాడండి, ఆయన ఈ సంవత్సరం 100 కేసులు చేశారనుకో, నెక్స్ట్ ఇయర్ వచ్చే ప్రెసిడెంట్ వాళ్ళే తీసుకుంటారు టార్గెట్. అమ్మ లాస్ట్ ఇయర్ ప్రెసిడెంట్ 100 చేశాడు, మనం ఇంకోటి ఎక్కువ చేయాలి. సో ఆటోమేటిక్ గా జరిగిపోతూ ఉంటుంది, కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అది. ఆయన 10,000 తేవడం మంచిదే, ఎందుకంటే ఈ ఇయర్ వీళ్ళందరూ కూడా అమ్మో మనం దాటాలి, మనం ప్రీవియస్ గవర్నర్ అనే ఒక దేశంలో కొంతమంది పని చేస్తున్నారు. సో అది అనుకోకుండా అలా బెనిఫిట్ అయింది. ప్లస్ ఫస్ట్ 6 months కూడా అసలు దాని జోలికి వెళ్ళాలి. విజిట్లు కూడా 3, 4 చేశాను అంతే. ఫస్ట్ 4-5 నెలల్లో ఈవెంట్లు ఎక్కువ చేశాను, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ, వాల్టర్లు కానీ, ఆడవాళ్ళు మిలిచే వాళ్ళు, స్పోర్ట్స్. మీరు ఫస్ట్ టైం ఐపీసీలకి భద్రాచలం ట్రైనింగ్, అలాగే డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ ఆఫీసర్స్ కి ఫస్ట్ టైం విజయవాడ రీజనల్ ఆఫీసర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం. ఇలాగన్నీ నూతన వరవల్లో 6 నెలలు పరంగా కానీ దీని పరంగా కానీ 6 నెలలు కేవలం దాని మీదే ఉన్నాను. చాలా మంది ఫోన్లు చేశారు, గవర్నర్ మాకు విజిట్ కావాలని. నేను ఒకటే చెప్పా, స్టార్టింగ్ లో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ విజిట్ కి వెళ్తే ఇంకా ఆ క్లబ్ లో ఏమీ చేయరు. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు వచ్చేసారు, చేసాము, ఇంక మనం ఏం చేయగలదని ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతారు. మీరు అసలు పిలవకండి అలా, అన్ని చక్కగా జెడ్సీ విజిట్, ఆర్సీ విజిట్, మీ విజిట్లు అన్ని చేసుకోండి, ఇన్స్టలేషన్స్ చేసుకోండి, ఓబీ టెస్టులు చేసుకోండి. ఇప్పుడు నా విజిట్ పెట్టుకుంటే మీరే టెన్షన్ తీసుకుంటారు అనవసరంగా, ఫ్రీగా మీరు చేసుకోండి, పెట్టేటే. అలాగే అన్ని ముందన్ని చాలా బ్రహ్మాండంగా జరిగిపోయినాయి. జరిగిన తర్వాత నేను డేట్లు ఇవ్వడం మొదలుపెట్టాను. చాలా బాగా వెళ్ళిన చోటల్లో కూడా. ఒకసారి పద్మ ఫోన్ చేసి, మేడం ఇంటర్నేషనల్ విజిట్ పౌచెస్ ఆర్డర్ ఇవ్వాలని, ప్యాచెస్ లాగా మనం ఇస్తుంటాము, బ్యానర్ మీద అది కుట్టించుకుంటారు అని, ఎన్ని ఇవ్వమంటారు అని. నేను 50 కన్నా ఎక్కువ ఇవ్వలేనమ్మో, ఒక 50 ఇవ్వమన్నా. మేడం ఇప్పటికి 85 అయినాయండి, మీరు 50 కన్నా. ఆల్రెడీ బీయింగ్ ఏ లేడీ మీకు కొన్ని పరిమితులు ఉంటాయి, సో దాన్ని కూడా అధిగమించేలా చేయగలిగారా అని సర్ప్రైజింగ్ గా ఉంది. అవును, ఏంటంటే కారణం అండి, ఒక మహిళగా రావాలని వచ్చింది ఈవిడ. వచ్చి మిగతా ఓకే ఎన్నికలలో చూపించాలి కదా, మనం బాగా చేసాం, ఎందులోనూ మైనస్ లో ఉండకూడదు, అదొక్కటే నా టార్గెట్, ఎందులోనూ మైనస్ లో ఉండకూడదు అనుకున్నాను. కేసీఎఫ్లు కూడా మనం మైనస్ కనీసం 5,000 అన్నా తేవాలి అనుకున్నాను నేను. కానీ ఇప్పుడు ఎన్నైనాయో నేను ఇంకా కౌంట్ అడగలేదు మన వాళ్ళని, 5,000 అయితే క్రాస్ అయిపోయాము. ఇక్కడ మెయిన్ అయోధ్యరాములు గారు 7,000 అవుతాయని అంచనా వేస్తున్నారు. మా గవర్నర్ అయితే నేను అనుకోలేదు, మా హోమ్ డిస్ట్రిక్ట్ 1000 కేసీఎఫ్లు అయిపోయాయని రాజా చెప్తుంటే నేను నోరు తెరిచి అవునా 1000 అయ్యాయి అంటే మా తమ్ముడు అన్నాడు, అక్కడ నా ఇంకోవడం 10,000 రీచ్ అవుతావమ్మా అని. మనం ఎప్పుడు టార్గెట్, మనం అది ఏది వస్తే అదే టార్గెట్ అమ్మా, మనం టార్గెట్ ఎప్పుడు నేను ఫస్ట్ నుంచి ఫిక్స్ చేసుకోలేదు, అదే అవి వస్తున్నాయి మనం తీసుకుంటున్నాం, అలాగే వెళ్తున్నాం, ఇప్పుడు కూడా అలాగే వస్తాయి. అవ్వచ్చు 7,000 అంటున్నారు పెద్ద ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అయ్యరాములు అమ్మ చాలా బాగా వస్తున్నాయి కేసీఎఫ్లు, చాలా బాగా వస్తున్నాయి, బాగా చేస్తున్నారు అని ఆయన కూడా పాపం చాలా నిండు మనసుతో ఆయన కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ. గుడ్ విజిట్స్ లో మీకు బాగా సాటిస్ఫాక్షన్ అనిపించింది, మీరు బాగా మీలో స్పందన కలిగింది ఏమైనా ఉందండి ప్రత్యేకమైన విజిట్? అంటే మాక్సిమం అలా ఉంటేనే నేను వస్తానని చెప్పాను కాబట్టి పాప అందరూ అలానే చేశారు. యాక్టివిటీస్ అన్ని బాగుంది, అందరూ బాగా చేశారు. తక్కువ వాళ్ళు ఎక్కువ అనేది కాదు కానీ అన్ని కూడా బాగా చేశారు. అది మెయిన్ విద్యా సంకల్ప డోనర్స్ అలాగే 2,70,000 అలాగే ఇస్తుంటే నిజంగా నాకు అమ్మో డబ్బులైనా వీళ్ళు ఇచ్చేది ఇచ్చేస్తున్నారు ఇప్పుడు నేను కూడా ఆశ్చర్యపోయా. సంవత్సరంలో 1-2 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. లాస్ట్ ఇయర్ 6-7 వచ్చినాయి అన్నారు. ఇప్పటికి ఈ ఇయర్ కౌంట్ చెయ్యాలండి 20 అయితే అవుతాయి అనుకుంటున్నాను. 20 216 అండి వరహాలరావు గారు అనకాపల్లి వారు విజిట్లకి. సో ఫస్ట్ వారి దగ్గర డేట్ తీస్తాను, మధ్యలో మళ్ళీ నా హెల్త్ ఓకే వెళ్దాం అనుకున్న టైంలో అనుకోకుండా మా హస్బెండ్ పడిపోయి వారికి మరి సైడ్ బోన్ ఫ్రాక్చర్ అవడం, మేజర్ సర్జరీ జరగడం, 3 నెలలు అసలు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఆ విధంగా 6 నెలలు ఇంట్లోంచి వెళ్ళలేని పరిస్థితిలో నేను డ్రాప్ అయ్యి డేట్లు ఇచ్చి కూడా పోస్ట్ పోన్ చేసి ఆగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ డేట్లు ఇచ్చినప్పుడు వరహాలరావు గారి జిల్లా 216 అక్కడ శ్రీనాథ్ కుమార్ గారు అందరూ మంచి సపోర్ట్ చేశారు. అక్కడ కూడా 2 రోజులు డేట్ తీసుకున్నారు, 24 క్లబ్బులు తిప్పారట. 24 గంటలు తిప్పినట్టున్నారు. అదే నాది హైయెస్ట్ విజిట్స్ ఆ జిల్లాలోనే. ప్లస్ ఇంకోటి నాకు బాగా నచ్చింది ఏంటంటే కేసీఎఫ్ సంగతి పక్కన పెడితే కేసీఎఫ్లు కూడా బాగా ఇచ్చారు, మన అన్నయ్యని ఇచ్చారు.
పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అండి. 24 క్లబ్బులతోటి పర్మనెంట్ మొత్తం అందరికి విగ్రహాలు ఇచ్చారు కదా, సబ్సిడీ చేశారుగా గవర్నర్. ఆయన బాగా కంట్రిబ్యూట్ చేశారండి. ఎందుకంటే ఆయనకి పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అంటే చాలా ఇష్టం అంట. ప్రతి దాని మీద వాళ్ళ అమ్మగారి నాన్నగారి పేరు ఏదో ప్రయత్నం డొనేషన్ ఇచ్చి అన్ని విగ్రహాలు ఓపెనింగ్ చేస్తుంటే నిజంగా నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఆ ఒక్క జిల్లాలోనే అన్ని పర్మనెంట్ ప్రాజెక్ట్స్. మిగతా చోట్ల అలాగా మన పేరు వేసి శిలాఫలకం వేసి చేసి చాలా తక్కువ. ఎక్కువ జరిగింది మాత్రం 216 లోనే జరిగింది. పైగా అదేమో పూర్తిగా ట్రైబల్ ఏరియా, అవును, పాడేరు, తర్వాత మిగతా వాళ్ళ హాస్పిటాలిటీ గానీ, వాళ్ళ ఇచ్చిన గౌరవాలు గానీ, వాళ్ళ రిసీవింగ్ గానీ సూపర్ అండి, నిజంగా చాలా బాగా జరిగింది. సో గుడ్ విజిట్స్ మొత్తం మీరు ఎన్ని గుడ్ విజిట్స్ లోను మోస్ట్లీ మీ చిన్న అబ్బాయి మోహిత్ ఉన్నాడు మీ వెంట. అవునండి. పాప ఆయన కెరీర్ పాడు చేస్తామని కన్సర్న్ లేదండి మీకు? మా అబ్బాయికి అంతకుముందు చెప్పా కదా, ఒకసారి చెప్పాడు, నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు అమ్మ వచ్చింది, నేను పీజీలోకి వచ్చాక అమ్మ అయ్యింది, అప్పటి నుంచి చూస్తున్నాను అని. మొదటి నుంచి తెలుసు, మూమెంట్ మీద అవగాహన ఉంది. ఎప్పుడు వచ్చినా రాకపోయినా ప్రతి ఐకాన్కి కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్తాం. నేను, ఆయన, బాబు అందరూ వెళ్తాం. సో వాడికి అందరికీ తెలుసు, పాస్ట్ పేషెంట్లు అందరికీ తెలుసు. వాడికి యాదవ్ సార్ అయితే మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా అనుకుంటారు. మా అబ్బాయిలు ఇద్దరు కూడా ఆయన ఒక్కటి మాత్రం మావయ్య అని పిలుస్తారు, యాదవ్ మావయ్య అంటారు. ఇంకా అవన్నీ అందరు ఆయన్ని మాత్రం యాదవ్ మావయ్య అని చెప్పి నోరారా పిలుస్తారు, మా పెద్ద బాబుతో సహా. ఇప్పుడు నేను యాదవ్ సార్ ఫోన్ చేస్తే మా పెద్దవాడు నన్ను అడగలేదా మావయ్య అని కూడా అడిగారా అని చెప్పి చెప్పేదాన్ని. అంత మా ఫ్యామిలీలో ఒక పెద్ద ఆయనలాగా ఆయన కూడా కలిసిపోయారండి. అవునండి. లాస్ట్ ఇయర్ వరకు కూడా తను ఎప్పుడు ఎక్కడ నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానండి. అర్ధరాత్రి ఇంటికి వచ్చినా సరే నేను ఎవరిని తీసుకున్నాడా, నేను ఒక్కదాన్నే వెళ్తాను. అలాంటి ప్రయాణంలో నాకు అనుకోకుండా హెల్త్ డిస్టర్బ్ అవడం వల్ల అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి, పక్కనే ఉండాలనే ఉద్దేశంతో ఏ విజిట్ కి వెళ్ళినా కూడా వదలకుండా కేవలం నా హెల్త్ గురించే మా అబ్బాయి కూడా పాపం నాతో పాటు తిరగడం అన్ని కూడా. సో ఈ సంవత్సరం అయిపోతే ఇంకా ఆయన పెళ్లి చేసి కొంచెం ఆయన ప్రశాంతంగా ఉండనిస్తారా? అమ్మాయి వస్తే వార్షిక క్లబ్ల నుంచి వస్తే ఇంకా మంచిది. కోడలు వెళ్ళిన చోటల్లో ప్రపోజల్స్ బాగానే వస్తున్నాయండి. ఇంకేమండి చూస్తున్నారా? మోహిత్ చూస్తున్నారా? వెళ్ళిన చోటల్లో 24 years ఉంది బాబుకి. ఇప్పుడు ఏ జిల్లా నుంచి వస్తారో చూడాలి. 30 జిల్లాల నుంచి చాలా మంది అయితే వాట్సాప్ లో ఫోటోలు కూడా పంపించారు. చూడండి అమ్మాయి నచ్చిందంట మీ అబ్బాయి, ఒకసారి మాట్లాడమంటారా కూడా అడగడం జరిగింది. అంటే ఇంకా చదువుతున్నాడమ్మా, చదువు అవ్వలేదు అయినా చెప్తానులే. తర్వాత మీరు అడ్మినిస్ట్రేషన్ లో చాలా వర్క్ చేశారు అన్నారు. ఫస్ట్ 6 months ఇన్స్టిట్యూషన్ పరంగా, ఆర్గనైజేషన్ పరంగా మీరు దృష్టి పెట్టిన విషయాలు ఏంటండి? ఫస్ట్ ప్రోటోకాల్స్ అండి. ఎందుకంటే మేము మొదటి నుంచి నేర్చుకుంది ఇన్ని సంవత్సరాలుగా పెద్దవాళ్ళు చెప్పింది ప్రోటోకాల్స్, అవి కరెక్ట్ గా ఉండాలి, పాటించాలి అని. ప్లస్ ఇన్విటేషన్స్ కానీ, బ్యానర్లు కానీ ఒక సిస్టమేటిక్ గా ఎలా వెయ్యాలి అనే దాని మీద బాగా దృష్టి పెట్టానండి. అలాగే ఇప్పుడు బ్యానర్స్, ప్రోటోకాల్స్, ఒక చీఫ్ గెస్ట్ ఫోటో ఒకవైపు, ప్రిసైడింగ్ ఎవరైతే వాళ్ళది ఫోటో ఒకవైపు ఉంటుంది, పైన యాజ్ యూజువల్ గవర్నర్ ఒకవైపు ఐఎన్పి ఫోటోలు చిన్నగా వస్తాయి. అది ఏమవుతుందంటేనండి, ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఫోటో ఉంటుంది, దాంతోపాటు 10 మంది ఫోటోలు బ్యానర్ మీద ఉంటుంది. అది ప్రింటింగ్ వెళ్ళి గ్రూప్స్ లో పెడుతుంటే అందులో చీఫ్ గెస్ట్ ఎవరు అనేది రెక్టిఫై అవడం. ఇప్పుడు ఒక చీఫ్ గెస్ట్ కి ఇచ్చే మర్యాద ఏంటి, వారిని మనం ప్రత్యేకంగా పిలుస్తున్నాము, వారికి ఒక ప్రత్యేక స్థానం ఇస్తాం ఎవరైనా కానీ. అదొకటి నేను వద్దని చెప్పాను, పేర్లు వేసుకోండి కానీ ఫోటోలు అందరూ వేయద్దు, ఓన్లీ చీఫ్ గెస్ట్ ప్రిసైడింగ్ ఎవరైతే వాళ్ళ ఫోటో వేసుకోండి చాలు అని చెప్పాను. అది స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడ్డారు గవర్నర్లు పాపం. నిజంగా గవర్నర్లకు కూడా ఒక సాల్యూట్ అండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు పాపం. ఒక రకంగా ఒకళ్ళిద్దరి మీద యుద్ధాలు జరిగేంత పరిస్థితి వచ్చింది. ఏంటి ఎందుకు వద్దంటావు, మా ఫోటోలు ఎందుకు వేయద్దంటావు, అది ఇది అంటే వాళ్ళు మరి నాకు ఫోన్ చేయడం, మేడం ఏంటండి అని. నేను వెంటనే యాదాగిరికి చెప్పేదాను, సార్ చూడండి సార్ ఆ జిల్లాలో పాపం దానికి ఫార్వర్డ్ చేసే బాబు ఆయన కూడా మాట్లాడి కన్విన్స్ చేసి, కాదు మన సిస్టమ్ అంతా ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. ఇంకోటి అండి, ఏ విప్రోలో కూడా మేము మోడల్ ఇన్విటేషన్, మోడల్ మేము చాలా నీట్ గా ఇస్తాం, అది ఫాలో అవ్వాలి మనం. ఉండాలిగా అదొకటి కట్ చేశాను. ఇన్విటేషన్స్ కూడా అలాగే చెప్పాను, బ్యానర్లు అలాగే చెప్పాను. ప్రోటోకాల్స్, ఇప్పుడు చీఫ్ గెస్ట్ ని ఇంటర్నేషనల్ సెక్రటరీని చీఫ్ గెస్ట్ గా పిలిచారు అనుకోండి, గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద ఒక ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఉండకూడదు, బాగోదు, వాళ్ళకే అది చిన్నతనం. అది కూడా జిల్లాలో చాలా మంది మా అందరి పేర్లు వెయ్యాలంటారు. మేము అన్నామంటే ఇప్పుడు రీకానికి ఒక చీఫ్ గెస్ట్, ఇంటర్నేషనల్ మల్టిపుల్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు అనుకో, దాని కింద స్థాయి వాళ్ళని వేసుకోండి, ఎంతమంది దాని పైన వెయ్యొద్దు. మీరు ఇన్విటేషన్ ఇచ్చుకోండి, పిలుచుకోండి, అవసరమైతే డాష్ మీద కూర్చోబెట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ
పేర్లు వేస్తే బాగుంది. అందుకైతే వాళ్ళు వస్తున్నారు అనుకున్నప్పుడు బయట వెల్కమ్ బ్యానర్ కింద వేసుకోండి వాళ్ళ పేర్లు, అది కూడా ఇబ్బంది. కానీ డయాన్స్ బ్యానర్ లో అలా మిస్టేక్స్ చేయకండి, ఇన్విటేషన్ కూడా వేయకండి. చాలా 3 నెలలు మాత్రం అది ఒక పోరాటమే నిజంగా. కానీ ఇప్పుడు అన్ని కూడా కరెక్ట్ గా ఇదొక చర్చ అయితేనండి. ఇంకో విషయం, అంతర్గతంగా ఉన్న ఆఫీసుల గురించి మీరు చెప్తున్నారు, బయట వాళ్ళు పిలుస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పేర్లు ఇప్పుడు డిస్కౌంట్ లో నేను గమనిస్తున్నాను, కొన్ని బయట వాళ్ళ పేర్లు ఉంటున్నాయి. వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే ఆర్యవైశ్య సంఘ నాయకులు కావచ్చు. సో వాళ్ళవి కూడా సముచిత స్థానంలో ఉంచాలి, మళ్ళీ దీని ప్రాధాన్యత తగ్గకూడదు. ఆ జాగ్రత్తలన్నీ ఇప్పుడు ఇంకా తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని డిస్కౌంట్లు అయిపోయినాయి. గవర్నర్లు కొంతమంది అడుగుతున్నారు. ఇంకా నేను కూడా అంటే ఇంక ఈ సంవత్సరం అంతా మనం స్ట్రిక్ట్ గా ఉన్నాం కదా, వాళ్ళకు కూడా మేము ఇది చేసామని పబ్లిక్ లో తెలుసుకోవాలి, పక్క వర్గంలో వాళ్ళకి తెలియాలి, అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ తెలియాలనే ఆలోచన ఉంటుంది కదా. డిస్కౌంట్ అంటే గవర్నర్లకు కూడా ఎంత కొంత ఖర్చు పెట్టుకుని ఈ సంవత్సరం ఉన్నారు. అది మనకే కాదు పబ్లిక్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో మరి వాళ్ళు అడిగితే నేనే పర్మిషన్ ఇచ్చాను. సర్లే వేసుకోండి, కానీ ఏది ఎక్కువ కాకుండా చూసుకోండి, పెంచుకోండి, వేసుకోండి, పర్లేదు లేదు నేనే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. కొంతమంది స్ట్రిక్ట్ గానే చేస్తున్నారు, కొంతమంది మాత్రం తప్పదండి. కొన్ని చోట్ల లోకల్లో తప్పదు, పరిస్థితులు ఉంటాయి. మనది ఉంది 1 year పోస్ట్ వద్దంటాము, దిగిపోతారు. తర్వాత వాళ్ళకుండే ఇబ్బందులు రెగ్యులర్ సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు కదా. అందుకని అది దృష్టిలో పెట్టుకుని మీ ఇష్టం, ఇసుకాను మీ ఇష్టం, మీకు ఎలాగా అంటలో వేసుకోండి పేర్లు అని చెప్పి నేనే వాళ్ళందరికీ. కొంతమంది అడిగారు, అందరూ అడగల, కొంతమంది అడిగిన వాళ్ళకి మాత్రం మీ ఇష్టం అని చెప్పి. మనం ఇందాక విజిట్స్ గురించి మాట్లాడుకున్నామండి. ఈ విజిట్స్ లో మీరు కొన్ని ఇప్పుడు ఎలా అయితే 216 కొన్ని రూరల్ ఏరియాస్ ఉన్నా, అలాగే మీరు బాగా మన తెలుగు రాష్ట్ర సరిహద్దులు దాటిపోయి బాగా ఒరిస్సా, బరంపూర్ దాకా అట్లా ఇంటీరియర్ ప్లేసెస్ కి వెళ్ళారు. సో అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఏంటంటే అక్కడ వాసు క్లబ్స్ ఎట్లా ఉన్నాయి, వాటి హెల్త్ ఎలా ఉంది? అవునండి, విజయనగరం 214 గురించి చెప్పుకోవాలనుకుంటే ముందర ఆ గవర్నర్ గురించి చెప్పాలండి. ఆత్మగురు సతీష్ గారు చాలా బ్రహ్మాండం. అసలు ఇన్ఛార్జి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఛార్జ్ టేకింగ్ ముందర నేను అనుకున్నది ఏంటంటే, అనవసరంగా బైఫర్కేషన్ చేశారు ఆ జిల్లాని. పెద్దోళ్ళతో అన్న ఆ జిల్లాని మళ్ళీ కలిపేస్తే బాగుంటుంది సార్, బాగుండలేదు అక్కడ అసలు సిచ్యుయేషన్ అంటే, దాన్ని అలాగే ఉంచేసాము. సతీష్ గారు తీసుకున్నారు బాధ్యత. ఎక్సలెంట్ అండి, అన్ని బాగున్న చోట చేయడం పెద్ద. ములదాలు నడిచిన దానికి ముళ్ళదాల్లో ముళ్ళు నడిచిన దానికి తేడా ఉంటుంది కదా. అలాగే సతీష్ గారు కూడా ఆ జిల్లాని ఒక క్రమ పద్ధతిలో తీసుకువెళ్లారు. కొత్త క్లబ్లు బాగా వచ్చినాయి, ఎక్స్టెన్షన్ చేశారు. ఏదైతే తీసేద్దాం అనుకున్నామో ఆ జిల్లాని ఇవాళ నెంబర్ 1 పొజిషన్ తీసుకొచ్చేసారు. సర్వీస్ యాక్టివిటీస్ చాలా చాలా బాగా చేస్తున్నారు నిజంగా. ఆయన ఎంత చక్కగా చేశారు. గుడ్డు విజిట్స్ పాప ఆయన నేను ఒక్కరోజే ఇవ్వడం జరిగింది, ఒక్క క్లబ్. ఆయన హోమ్ క్లబ్ బెరహంపూర్ క్లబ్ అని బాగా చేశారు. మీరు ఆ జిల్లా పట్ల మీరు ఎలా హ్యాపీగా ఉన్నారో వాళ్ళు కూడా మీ పట్ల అంత హ్యాపీగా ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక క్లబ్ హెల్ప్ చేస్తూ ఒక 20,000 10,000 పంపించారు చెక్కు. అది వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు, కానీ ఒక చెక్కు VCA నుంచి మీరు ప్రామిస్ చేసింది వచ్చింది అనగానే వాళ్ళు చాలా ప్రౌడ్ గా ప్రివిలేజ్ గా ఫీల్ అవుతున్నారు. మా సర్వీస్ గుర్తించి ఇచ్చారు, ప్రీవియస్ మేము ఎంతో దీనికోసం స్ట్రగుల్ అయ్యాము, మాకు జరగలేదు అది అని. అలాగే నేను విజిట్కి వెళ్ళిన చోట చెప్పారు, ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రివిలేజ్ అండి, మీరు విజిట్కి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏదైనా సర్వీస్ యాక్టివిటీ నచ్చితే మీరు ఇవ్వచ్చు అన్నారు. ఆ విధంగా 4-5 చోట్ల నేను కంట్రిబ్యూట్ చేయడం. ఇది 5,000 2,000 అలాగే ఇవ్వలేదండి. ఇస్తే మాత్రం మినిమం 10,000 నుంచి ఆ పైన ఇచ్చారు. మనం ఇచ్చే పేరుకి VCA అంటే ఇంటర్నేషనల్ నుంచి వచ్చేది కొంచెం అధికంగా. వార్షిక ఇంటర్నేషనల్ 2,000 ఇచ్చారు చెప్పుకోవడానికి కూడా బాగుంది కదా. మనం ఏదైతే వాళ్ళని చేయమంటున్నామో మనం కూడా అలాగే చెయ్యాలి కదా. అందునే ఆ గోశాల ఒకటి షెడ్ చాలా బాగా కట్టారండి, దానికి ఇవ్వడం జరిగింది అమౌంట్. వాళ్ళకి కూడా ఇచ్చాము. అలాగే 202లో కూడా మణిపల్లి నిడదవోలు క్లబ్ వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ లో సర్వీసెస్ దానికి కూడా దానికి కూడా ఇచ్చాము. మన వనితా విదర్భపురి క్లబ్ చాలా బాగా చేశారండి నా విజిట్. లేడీస్ క్లబ్ అయినా కూడా చాలా బ్రహ్మాండంగా పెద్ద AC హాల్ తీసుకున్నారు. సర్వీస్ యాక్టివిటీస్ భయంకరంగా కనీసం 5-6 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. సో వాళ్ళకు కూడా 10,000 నేను సర్వీస్ యాక్టివిటీస్ కి స్పందించి తర్వాత మీరు మన స్టేట్ వదిలి కర్ణాటకకి వెళ్ళారు. గుడ్ విజిట్ బాగా 3 days దాకా అక్కడ గడిపినట్టున్నారు. అక్కడ బాగా సర్వీస్ యాక్టివిటీ బాగా జరిగాయండి. అక్కడ కూడా బాగా జరిగినాయి. ముఖ్యంగా అంబటి ప్రసాద్ గారు
చాలా స్పెషల్ కేర్ తీసుకుని మంచి హాస్పిటాలిటీ అండి. అక్కడనే కదండి, ఎక్కడికి వెళ్ళినా కూడా గవర్నర్లు నాతోటే ఉండి టైంకి నాకు ఫుడ్ పెట్టించడం, వీలైతే ఇంట్లో ఫుడ్ పెట్టించడం, చాలా కేర్ తీసుకున్నారండి. అందుకే నేను అన్ని విజిట్లు తిరగలిగా. అందుకే అన్ని విజిట్లు తిరగలి. మీ పొజిషన్ కి ఒక వనిత వస్తే బాగా విస్తృతంగా తిరగాలి కాబట్టి అది చాలా కష్టమేమో, మనకున్న కొన్ని లిమిటేషన్స్ రీచ్ అనుకుంటారు. ఆ ఇబ్బంది మీకు ఎదురవ్వలేదా? ఏమో ఇప్పుడేంటంటే నేను చిన్న వయసు నుంచే వెళ్తున్నాను. గవర్నర్ గా ఉన్నప్పుడు పొద్దున్న 8ంటికి బయటికి వెళ్తే అర్ధరాత్రి 12ంటికి ఇంటికి వచ్చేదాన్ని. అర్ధరాత్రి 12ంటికి 3 జిల్లాలు కండి అప్పుడు, ప్రకాశము, గుంటూరు, కృష్ణా 3 జిల్లాలు కలిసిన దానికి గవర్నర్ చేశాను. రోజు తిరుగుతూనే ఉండాల్సి వచ్చేది. అయినా ఎప్పుడు నాకు ఎక్కడ ఎలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరగల. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ సొంత ఆడబిడ్స్ ఇంటికి వచ్చిందా అన్నంత ప్రేమ అభిమానాలు. అదొకటి ఎక్కడ నేను ముందే చెప్తా, మేడం మీకు రూమ్ ఎక్కడ, నాకైతే హోటల్స్ రూమ్స్ వద్దు, ఇబ్బంది లేదనుకుంటే మీ ఇళ్లలోనే ఎవరో ఒకరి ఇంట్లో అరేంజ్ చేయండి, ఇబ్బంది పాజిబిలిటీ లేదనుకుంటేనే రూమ్ తీసుకోండి అని క్లియర్ గా నేను ముందే చెప్పేదాన్ని. పాపం మాక్సిమం నేను వాళ్ళ ఇళ్లలోనే నాకు ప్రొవైడ్ చేశారండి. కర్ణాటక అనుభవాలు ఏంటంటే బాగా జరిగిన సర్వీస్ యాక్టివిటీస్. సో ఇదొక ఎత్తు అయితే, అంటే మీరు బయటకు వెళ్ళినప్పుడు మీకు హాస్పిటాలిటీ అవన్నీ ఇంపార్టెంట్ అయితే, మీరు మీ ఇంటిని చక్కదిద్దుకుని బయటకు వెళ్ళాలి. మీరు బయటకు వెళ్తున్నారంటే ఇంట్లో అవన్నీ చూసుకుంటూ వెళ్ళాలి. మీరు క్లబ్ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినా మీ గృహిణి బాధ్యతలు ఏం తప్పవు కదా. అలా మిగతా వనితలకు కూడా, అందరికి కూడా మన మూమెంట్ లో వనితలు చాలా మంది సర్వీస్ చేస్తున్నారు. కానీ వాళ్ళ ఇళ్లలో కూడా దాన్ని దాడి చేస్తున్నారంటే మరి మీలాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ అయి ఉండాలి. మరి ఆ ఇబ్బందులు ఏమి ఉండవా అండి? ఏముండవండి అంటే మాకు రెగ్యులర్ గా వచ్చే 2 వంట మనుషులు ఉంటారండి. రెగ్యులర్ గా నేను పెట్టుకోనండి. నా వంట బాగా ఇష్టం మా ఇంట్లో వాళ్ళకి. నా వంట తప్ప బయట వంట వాళ్ళు చేసిన వంట వాళ్ళు లాగిన నేను చేసింది, నేను 4 రోజులు నా చేతి వంట అయితే 4 చచ్చిపోయినట్టు అవుతారు. ఒక్కరోజు అనగా అబ్బా తిన్నా, ఇవాళ తిన్నట్టుంది అంటారు. అందరూ లేనప్పుడు ఏర్పాటు చేసి వెళ్తారు. వంట అమ్మాయిని ఏర్పాటు చేసి వెళ్తాను, ఆ అమ్మాయి చూసుకుంటుంది. ఇబ్బంది లేదు, ఇంట్లో మనిషిలాగానే ఉంటుంది. కేసీఎఫ్ లో మీరు మీకు బాగా సపోర్ట్ ఇచ్చారని మీరు చెప్తున్నారు. కేసీఎఫ్ డోనర్స్ బాగా వచ్చారు, మనకి సిల్వర్ స్టార్ నుంచి బాగా విద్యా సంకల్ప దాకా వచ్చారు. సో వీళ్ళని హానర్ చేయడానికి మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్ లో పిలుస్తానని మీరు ఇంతకుముందు చెప్పినట్టు గుర్తు. దాని మీద ఏదన్నా ఏం చేస్తున్నారు ఏంటి? అవునండి, ఖచ్చితంగా. ఇప్పుడు మనం పర్మనెంట్ ప్రాజెక్ట్స్ కొంటాం. అదేంటంటే మనకి ఆడిటర్స్ ఇచ్చిన సజెషన్ మేరకు మీరు అంత అమౌంట్ ఉంటే ట్యాక్సుల రూపంలో మనకి బోర్డు అంతా ఆర్గనైజేషన్ కి లాస్ అవుతుందండి, దాన్ని మీరు పర్మనెంట్ ప్రాజెక్ట్ రూపంలో పెట్టాలి అన్నప్పుడు 2021లో స్టార్ట్ చేసాం. మనం ఆ సంవత్సరమే 4 బిల్డింగ్స్ కొనడం జరిగింది. మీరు దాని మీద మనం ఇప్పుడు గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ దాన్ని ఇంకా పెంపొందిస్తూ పైన ఫ్లోర్లు కూడా కట్టడం జరిగింది. సో నేను ఈ సంవత్సరం స్టార్టింగ్ లోనే అనుకున్నా, ఎప్పుడైతే కేసీఎఫ్ లో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అడుగుదాం కానీ వస్తే లేత లేదులే అనుకున్నా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎప్పుడైతే ఈ అబోవ్ కేటగిరీ సింగిల్ కన్నా కూడా ఇప్పటికి సిల్వర్ స్టార్ అబోవ్ ఎవరెవరు ఎంతమంది అయితే డొనేట్ చేశారో, మనం ఏ అమౌంట్ తోటి అయితే పర్మనెంట్ ప్రాజెక్ట్ కట్టుకున్నామో ఆ బిల్డింగ్ లో కేసీఎఫ్ డోనర్స్ నైట్, కేసీఎఫ్ నైట్ అనేది పెట్టాలనేది నేను అప్పుడే అనుకున్నాను. అందుకు తొందరగా హాల్ కంప్లీట్ చేయాలండి, కేసీఎఫ్ నైట్ చేయాల్సిందే ఎక్కడ అన్నాం. కంప్లీట్ అవ్వడం, ఫస్ట్ ఐఈసీ కూడా అక్కడే పెట్టడం, అదే రోజు మీరు 4 రోజులాగి డేట్ ఫిక్స్ చేసి ఈ నవంబర్ 16వ తారీఖు విజయవాడలో మనం ఏ కేసీఎఫ్ అమౌంట్ తోటి కట్టుకున్నామో ఆ హాల్లో వాళ్ళని ఆనర్ చేయడం అనేది అది కరెక్ట్ అనిపించింది నాకు. సో అక్కడ చేస్తున్నాను. కాదే ఇప్పుడు అందరినీ కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసామండి. సో అది చాలా డిఫరెంట్ గా సాయంత్రం 4 నుంచి నైట్ డిన్నర్ వరకు ఒక డిఫరెంట్ స్టైల్లో అవార్డ్స్ నైట్లు అయ్యి అలా జరుగుతాయి. ఊరికే పిలవడం, షాలేసి పంపడం కాకుండా వాళ్ళకి ఒక మెమరబుల్ ఈవెంట్ లాగా చేసి ఇవ్వాలని ప్లానింగ్ చేస్తున్నాం అంతా కూడా. సో వాళ్ళ గుర్తుగా వాళ్ళకి ఆనరింగ్ చేయడానికి ఆ హాల్లో ఫైనల్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు ఇది నేను అనౌన్స్ చేశాక కూడా చాలా మంది ఇవ్వడానికి నా హోప్ ఏంటంటే ఆ రోజు మన ఈ విద్యా సంకల్ప డోనర్స్ చూసి ఇంకెవరైనా అక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి డొనేషన్స్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది కదా అని నేను అనుకుంటున్నాను. ఇస్తే వస్తుంది అంటారు, మనం ఇస్తే మళ్ళీ వస్తుందని. మీరు అలా ఇచ్చారు గతంలో, విషయకు అనేక డొనేషన్లు ఇచ్చారు. మీరు ఎప్పుడు డొనేషన్లు ఏ చిన్న స్కీమ్ పెట్టినా కూడా గాయత్రి గారు ఫస్ట్ డొనేషన్ ఇస్తారు అనేది బాగా ముద్రపడిపోయింది. మీ వెనక ఏదైనా వరల్డ్ బ్యాంక్ కానీ రిజర్వ్ బ్యాంక్ కానీ ఏమైనా ఉందా ఏమిటి అసలు? అది ఎలా వీలవుతుంది? మా హస్బెండ్ మా వరల్డ్ బ్యాంక్, మా హస్బెండ్ నా వరల్డ్ బ్యాంక్.
ఆయన ఆయన పర్మిషన్ లేకుండా ఇంతవరకు ₹1 కూడా నేను ఖర్చు పెట్టలేదు. ఇది ఆయనకి చెప్తాను, ఆయన అడుగుతాను, ఆయన ఓకే అంటేనే ఓకే అనే అంటారు, అలాగే తెలుసు మాకు. ఆయన నోటీస్ లేకుండా మాత్రం ఏది చేయాలి, ఏది చేయాలి. ప్లస్ ఇంకోటి ఉంది, గవర్నర్ కాకముందు ఈ సర్వీస్ అంతే ఉన్న పిచ్చితో అప్పుడు కానీ గవర్నర్ అయినా డొనేషన్లు ఇవ్వాలన్నా కానీ స్టార్టింగ్ లో నా పర్సనల్ క్యాష్ బాగా వాడేసేదాన్ని. నెలకు 4-5 కిట్టీలు ఉండేవి. కిట్టీలు డబ్బులు వచ్చేవి, దాచి వీటికి ధర్మాలకి బాగా వాడేసేదాన్ని. బాగా ఆ విధంగా ఖర్చు పెట్టారు. ప్రెసిడెంట్ అయ్యారు, ఇక తర్వాత కూడా డొనేషన్ ఇస్తారా లేదా ఇక్కడ ఆగిపోతాయా? అమ్మవారు ఇప్పిస్తే దానికి దాన ధర్మాలకి ఎప్పుడైనా చేయొచ్చు, ఎప్పుడైనా చేయొచ్చు. మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు పడ్డారు. సో ఆ టైంలో ఎలా సంభాళించుకున్నారు, ఏ విధంగా దాన్ని అధిగమించారు? అంటే ఛార్జీ తీసుకున్న సమయంలో కదండి, నామినేషన్ కూడా వేయక ముందు కరెక్ట్గా నామినేషన్ కూడా ఇంకా వేయక ముందు వేయాలని అన్ని ప్రిపేర్ అయ్యాం, నామినేషన్ షీట్లు అన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఆ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిన హెల్త్ ప్రాబ్లం అది. అప్పుడు ఫస్ట్ విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఒకళ్ళని అడిగితే అక్కడికి వెళ్ళిపోండి అంటే అక్కడికి వెళ్ళాను, ట్రీట్మెంట్ తీసుకుని వాళ్ళు ఓకే అన్నారు. అన్నాక నామినేషన్ అయిపోయింది, ఇక్కడ ఐకాన్ ఓత్ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది. రిపీట్ అయితే మళ్ళీ కంగారుగా ఆంధ్ర హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ కాదండి మీరు ఏఏజీలో చూపించుకోండి, ఇక్కడ ఇంకా దీనికి ఇక్కడ ఎవరు లేరు ట్రీట్మెంట్ చేసేవాళ్ళని. కానీ నాకు ఏం చేయాలో అర్థం కాదు. హైదరాబాద్ లో మనల్ని చాలా మంది ఉన్నారు, ఎవరినైనా అడగచ్చు. కానీ ఇప్పుడు నేను ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నాను, ఎవరిని అడిగినా అది నేను ఏదో నాకు కొంచెం గబ్బిక్కిన ఎవరిని ఏది హెల్ప్ అడగాలంటే అది చాలా ఆలోచిస్తానండి, అడగలేను ఏది కూడా. ఏం చేయాలో అర్థం కాక వేణుకు ఫోన్ చేశాను. ఇలాగ అన్నారు వేణు, నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉన్నారనగానే వెంటనే తను మీకు ఎందుకు మేడం మన వాళ్ళు ఉన్నారు నేను చెప్తాను, ఆయనే మీకు ఫోన్ చేస్తారని భాస్కర్ గుప్తా గారు అండి, పాలకొల్లు, ఇప్పుడు 202 ఆ జిల్లా క్యాబినెట్ సెక్రటరీగా ఉన్నారు ఈ సంవత్సరం. ఆయన పాపం వెంటనే మీకెందుకు గాయత్రి గారు నేను చెప్తా కదా అని ఏఏజీ హాస్పిటల్ హైదరాబాద్ లో, అది యాక్చువల్ గా ప్లాటినం అపాయింట్మెంట్ అని విఐపీలకి సెలబ్రిటీస్ కంటే మినిస్టర్ల లెవెల్లో వాళ్ళకి తప్ప నాగేశ్వర రెడ్డి గారు చైర్మన్ గారు ఆయన ఎవరికి చూడరంటండి. అలాంటి ఆయనకి ఈయన అపాయింట్మెంట్ ఇప్పించి నేను విజయవాడ నుంచి బయలుదేరి రాగానే డైరెక్ట్ గా హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్ళడం చూడడం, కనీసం 10 రోజులు ఉన్నాము. వారే డైరెక్ట్ గా చూశారు. ట్రీట్మెంట్ అయినాక 3 నెలలకు ఒకసారి రెగ్యులర్ గా వస్తుండండి. కొన్నాళ్ళు అంటే నేను ఎప్పుడు రావాలనుకున్నా కూడా వెంటనే భాస్కర్ గుప్తా గారు ఫోన్ చేయగానే వెంటనే ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం, డేట్ ఫిక్స్ చేయడం, టైమును నేను వెళ్ళడం అలా జరుగుతుందండి. నిజంగా రియల్ గా ఈ ఛానల్ ద్వారా చాలాసార్లు తెలియజేశాను. మరొకసారి ఆయనకు మాత్రం నేను ప్రత్యేకమైన, ఆయన చెప్తారు నాకు థ్యాంక్స్ చెప్తే ఇంకా రిలేషన్ ఏముంటుందండి, థ్యాంక్స్ చెప్పొద్దు ఉంటారు. కానీ పెద్ద సాయం చేసి మనం థ్యాంక్స్ చెప్పుకోవడం అనేది అది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది థ్యాంక్స్ అనే పదం. చాలా థ్యాంక్స్ అండి భాస్కర్ గుప్తా గారు, మీకు ఈ సంవత్సరంలో ఇవాళ నేను ఇక్కడ ఇలా ఉన్నానంటే మీరు చేసిన హెల్పే కారణం, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, నన్ను ఒక సిస్టర్ లాగా అనుకుంటారు ఆయన. మీరు అలాంటి బ్రదర్ వచ్చారంటే నాకు వాసవి అమ్మవారు ఈ ప్లాట్ఫామ్ అండి, ఈ ప్లాట్ఫామ్ అలాంటి రిలేషన్స్ ఎన్నో ఇచ్చారండి. రియల్ స్వచ్ఛమైన సంబంధాలని అమ్మవారు నాకు ఇచ్చారండి. ఆ దేశంలో చాలా మంది ఉన్నారు అలా నిజమైన అభిమానం చూపించేవాళ్ళు, అదంతా కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. మరి ఈ సంవత్సరం అంతా మీరు సర్వీస్ చేశారు, ఎన్నో పరిస్థితులను ఎదుర్కొంటూ. సో మీరు VCIలో మీరు కృతజ్ఞతలు చెప్పాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి. నాకు అన్నట్టుగా మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ప్లస్ నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు యాదగారు ఒకటన్నారు, హాస్పిటల్కి వచ్చి అమ్మ నువ్వేం బెంగపడకు నేను చూసుకుంటాను, ఏది నువ్వేం ఆలోచించద్దు భయపడద్దు అని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి విషయంలో ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని కూడా సపోర్ట్ గా ఉన్నారు. అలాగే పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ అయితే ఎవరు నన్ను ఇంతవరకు ఒక మాట అనలేదు, అది కూడా నేను చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతున్నాను. మీరు ఈ సంవత్సరం నాకు ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ గారు కానీ ఇంటర్నేషనల్ సెక్రటరీ రామకృష్ణ గారు అయితే మాక్సిమం ఆఫీస్కి వస్తున్నారండి. ఆయన మాత్రం ఆఫీస్కి వస్తున్నారు, నాకు ఫోన్ చేస్తారు, మేడం ఇక్కడ ఏమన్నా చేయాల్సి ఉన్నాయని అడుగుతారు. చాలా మంచి సపోర్ట్ రామకృష్ణ గారి నుంచి వస్తుంది. అలాగే మంచి టీం అమ్మవారి దయ వల్ల అనుకోకుండా ఒక మంచి టీం రవిచంద్రన్ గారు కానీ అందరూ కూడా చాలా మంచి ఎఫర్ట్స్ తోటి నాకు హెల్ప్ చేస్తున్నందుకు వారికి కూడా నేను ఈ ఛానల్ ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే కాలానికి వారిద్దరు నాయకులుగా నామినేషన్లు కూడా వేయడం జరిగింది. వారిద్దరికి కూడా సక్సెస్ఫుల్ గా వారి సంవత్సరం నాయకులుగా మంచి పేరు తెచ్చుకోవాలని, నా వైపు నుంచి ఎటువంటి సహకారం కావాలన్నా అందిస్తానని ఈ
ఛానల్ ద్వారా మీకు కూడా తెలియజేసుకుంటున్నాను. రంగప్రకాష్ గారు, ఇప్పుడు గాయత్రి గారికి హెల్త్ బాగున్నప్పుడు, అదే సమయంలో బాగా ఒత్తిళ్లతో కూడుకున్న ఈ పోస్టుని బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉన్నప్పుడు మీరు ఏమి వెనకాడలేదా? లేదా ఆవిడ విశ్రాంతి తీసుకోమని ఇంట్లోనే ఉండమని మీరేం కోరుకోలేదా? నేనేం కోరుకోలేదు, చేయమని చెప్పాను. మరి పర్వాలేదా? పర్వాలేదండి, పర్వాలేదు. మీరు ధైర్యం ఇచ్చారు ఆవిడకి? ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ మన్ కీ బాత్ ప్రోగ్రామ్ అనుకోగానే మీరు దీనికి స్క్రిప్ట్ వరకు మన ఆఫీస్ స్టాఫ్ శివాని చాలా చక్కగా తోడ్పాటును అందిస్తుంది అమ్మాయి. మీరు అలాగే మన టెక్నికల్ డిపార్ట్మెంట్ నుంచి ఊటికి కిరణ్, మీరు ఇంకొక అమ్మాయి మృదుల అని మా ఈస్ట్ క్లబ్ అండి. మా ఈస్ట్ క్లబ్లో వాళ్ళ పేరెంట్స్ ఉంటారు, ముఖ్యాల శ్రీనివాస్ గారు, సరళ గారు. వారి అమ్మాయి మృదుల హైదరాబాద్లోనే తనకి సొంత ఓన్ కంపెనీ ఉంది. మీరు ఆ అమ్మాయి తను కూడా పూర్తిగా సహాయ సహకారాలు మన్ కీ బాత్ కోసం చాలా హెల్ప్ చేస్తుంది అమ్మాయి. మీరు వారికి అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తూ, అలాగే మన ఆఫీస్ స్టాఫ్ పాపం ఒక అక్కలాగా తల్లిలాగా ఎప్పుడన్నా కేకలేసినా కూడా వారు ఏమనుకోకుండా మళ్ళీ వెంటనే మేడం మేడం అంటూ ఒక లేడీ ఐఎన్పిగా వచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉందండి అని ఇక్కడ స్టాఫ్లో ఆడవాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా, నాలో వాళ్ళని చూసుకుంటూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో స్టాఫ్ అందరికీ, ముఖ్యంగా దీక్షిత్కి అందరికి కూడా నేను నా అభినందనలు తెలియజేసుకుంటున్నానండి. ఇందాక మనకి సురేష్ గారు అడిగారు ఈ సంవత్సరం మీకు ఎవరెవరు సపోర్ట్ చేశారండి అని. మీరు అందరి గురించి చెప్పాను. ప్రత్యేకంగా ఒకరి గురించి చెప్పాలండి. మన ఆఫీస్లో వీసీ ఆఫీస్లో సిఇఓగా బాధ్యతలు వహిస్తున్నారు రామారావు గారు. పెద్దవారు చక్కగా తండ్రిలాగా ఎప్పుడు ఏది కావాలన్నా కూడా సలహా చెప్తుంటారు. మేడం ఇలా చేసుకోండి అలా చేసుకోండి అని ఏదన్నా విషయాలు ఉంటే తెలియకపోతే చెప్తూ ఉంటారు. అలాగే నేను కూడా వారికి ఫోన్ చేసి ఏం కావాలన్నా కూడా వారిని అడగడం జరుగుతుంది. వెంటనే దానికి సంబంధించి సొల్యూషన్ కూడా వారు తెలియజేయడం జరుగుతుంది. సో రామారావు గారికి కూడా ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. రైట్ అండి. మీరు ఈ ఫస్ట్ వనిత ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్తో పాటు ఇంకా మీరు ఇక్కడతో ఆగిపోకూడదు. మీరు ఇంకా మీ కీర్తి కిరీటాలు ఇంకా బాగా రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మరి ఈ సందర్భంగా మా అబ్బాయిని కూడా నా ప్రతి ప్రోగ్రాంలో తన హ్యాండ్ ఇచ్చి నాకు చాలా వరకు బడ్డెన్ తగ్గించి ఐడియాలన్నీ ఇస్తూ, అమ్మకి పేరు వస్తే అందరికీ వచ్చినట్టే అమ్మకి ఎట్టి పరిస్థితిలో పేరు రావాలి అని నిరంతరం కృషి చేస్తున్నాడు మా అబ్బాయి మోహిత్ కూడా. వీక్షకులందరికీ తెలుసు ఆల్మోస్ట్, అయినా ఒకసారి ఈ ఛానల్ ద్వారా తనని కూడా పరిచయం చేస్తున్నాను. రంగప్రకాష్ గారిని, మోహిత్ని. మరి మీకు చెప్పినట్టుగా ఇందాక నాకెంతో సపోర్ట్ గా ఈ సంవత్సరం మా చిన్న కుమారుడు మోహిత్ అండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నాడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 2016లో ఈస్ట్ సన్ రైజర్స్ అనే ఒక క్లబ్ ని మా హోమ్ క్లబ్ నుంచి ఎక్స్టెన్షన్ చేసాము యూత్ అందరితోటి. ఆ క్లబ్ కి చార్టర్ ప్రెసిడెంట్ గా మా అబ్బాయి మోహిత్ సర్వీసెస్ ఇచ్చారు. అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సర్వీస్ మన ఆర్గనైజేషన్ ఏంటి, వాసి క్లబ్ ఏంటి అనేది తనకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ప్లస్ ఇక్కడ ప్రత్యక్షంగా ఇక్కడికి రాలేకపోయాడు నా పెద్ద కొడుకు. అందరికన్నా ఎక్కువ వాడికి ఉందండి, మా అమ్మని ఐఎన్పిగా చూడాలి, మా అమ్మని ఐఎన్పిగా చూడాలి అని చాలా వాడిలో మంచి ఇది ఉంది. ఇవాళ వెళ్తున్నానమ్మా నీ గురించి కూడా చెప్తాను ఇంటర్వ్యూలు అంటే చెప్పు నేను చూస్తా టీవీలో. వాడి ఎంకరేజ్, ఇంట్లో ఫ్యామిలీ ఎంకరేజ్ అందరితోటి నేను సక్సెస్ఫుల్ గానే ఇప్పటివరకు పూర్తి చేసుకున్నాను. అమ్మవారి దయ వల్ల ఐకాన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోతే దిగ్విజయంగా జరుగుతుంది. అది చాలా మంచి వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక చిన్న ఆడవాళ్ళు మీ వ్యవహారాలు అంత వైబ్రేషన్ క్రియేట్ చేశారు. మోహిత్ ఇప్పుడు ఐఎన్పి గారు చెప్పారు కదా మీ గురించి, మాకు తెలియదు మీరు వాసవియన్ అని. సార్ మీరు ఒక వాసవియన్ గా మేము చాలా గమనించాం. ఈ 1 year పాటు మీరు మదర్కి ఎంతో సపోర్ట్ ఇచ్చారనేది. ప్రతి చోట మీరు చాలా ఎంతో సపోర్టివ్గా ఉన్నారు. అయితే అదే వాసవియన్గా ఆవిడ కుమారుడిగా కాకుండా మీరు అబ్జర్వ్ చేశారు, వెళ్ళారు కదా వాసవియన్గా, మదర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ, మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ, కాన్ఫరెన్సెస్కి వెళ్ళినప్పుడు కానీ, ముఖ్యంగా గుడ్ విజిట్స్ కానీ, సో మీకు ఏమనిపించింది? నీ మనసులో మాట తెలుసుకెళ్దాం అనుకుంటున్నాను. అమ్మకి కొడుకుగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను, ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతాను. నేను అందరికి తెలిసింది ఎల్కేజీలో ఉన్నప్పుడు తెలిసింది మూమెంట్, నేను నా పీజీ అయిపోతుంది, అమ్మ ఇప్పుడు ఐఎన్పి అయ్యారు, దానికి హ్యాపీ ఫీలింగ్. అది కూడా అంటే నేను ఈ ఏజ్కి వచ్చాకైనందుకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. నేను కూడా అమ్మకి హెల్ప్ చేయొచ్చు, సపోర్ట్ చేయొచ్చు అని
అంతే. ప్లస్ అందరి పిలికి థ్యాంక్ యూ చెప్తాను. అందరినీ అంకుల్ అంకుల్ అని పిలుస్తాను. చిన్నప్పటి నుంచి వాళ్ళందరితో ఆ అంకుల్ అని పిలుస్తాను. అందరు అయ్యంకుల్ని వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తాను. అమ్మకి సపోర్ట్ చేశారు. ముఖ్యంగా మా యాదమ్మకి థ్యాంక్ యూ చెప్తాను. ఆ అమ్మాయి అయిపోయాక కూడా 2-3 months ఫస్ట్ చాలా సార్లు అన్నారు, ఏ అల్లుడు చూసావా అయ్యంటే అడిగావు, నన్ను 2-3 సార్లు చేసి అడిగావు, ఫోన్ చేసి ఇప్పుడు చేసా చూసావా హ్యాపీ హ్యాపీ అని అడిగారు. యాదవ్ అంకుల్కి యాదమ్మకి కూడా థ్యాంక్ యూ. అందరి పిల్లకి థ్యాంక్ యూ. అందరూ అమ్మకి ఎప్పుడు సపోర్ట్గా నిలిచారు. దానికి అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటాను. వెరీ గుడ్. మీకు కూడా మీ మదర్ ఇన్స్పిరేషన్ కావాలని కోరుకుంటున్నాము. రైట్, థ్యాంక్ యూ. అలాగేనండి. మరి త్వరలో December 9-10 ఐకాన్ జరగబోతోంది. అందరినీ ఐకాన్లో కనీసం ఒక 4,000 మంది అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఏ ప్రోగ్రామ్ పెట్టినా అలానే ఉంటుంది అటెండెన్స్ కూడా. మరి ఈ సంవత్సరం అంతా సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్గా ఉండడానికి, ఫస్ట్ లేడీ ప్రెసిడెంట్గా రావడానికి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్క వాసవ్యానికి కూడా నా హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేసుకుంటూ, మీరు ప్రతి విషయంలో నాకు అడుగుడుగా సపోర్ట్ చేస్తున్న మన పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్ గారు.